This is Richard Vigreddy. Welcome back to Williams Tricks playlist. సో ప్రస్తుతం 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. 2011 పేపర్ చేస్తున్నాం. Again I'm saying, don't apply tricks blindly. Follow the process that develops the mindset, instinct, knowledge, then only apply tricks. Okay, 51. The sandy and saline area is natural habitat of Indian animal species. The animal has no predators in that area, but its existence is threatened due to destruction of its habitat. Which one the following could be animal? Basically sandy and saline. ఇదేదో ఈస్ట్ కోస్ట్లో ఉంది, చూద్దాం. నో ప్రెడేటర్ తెలుసా తెలీదు. డిస్ట్రక్షన్ ఆఫ్ ఇట్స్ హ్యాబిటాట్. ఇట్స్ ఎగ్జిస్టెన్స్ థ్రెటన్డ్ డ్యూ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ఇట్స్ హ్యాబిటాట్. బోర్ తీసాయి, గ్యాజల్ తీసాయి, వైల్డ్ బఫేలో. నాకేం తెలియదు. ఐ విల్ గో ఫర్ శాండీ అండ్ సెలైన్ ఏరియా. వైల్డ్ బఫేలో అస్సాం దగ్గర ఉంటుందని తెలుసు. వైల్డ్ యాస్ గుజరాత్ దగ్గర ఉంటుంది అనుకుంటున్నా. శాండీ అండ్ సెలైన్, ఐ విల్ గో ఫర్ బాంబే. వైల్డ్ బఫేలో ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు సెంట్రల్ ఇండియాలో కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వైల్డ్ వాటర్ బఫేలో అస్సాం అంటే లైక్ నార్త్ ఈస్ట్ కూడా ఉంటుంది. అక్కడ సెలైన్ అయితే ఉంటుంది కదా, వేరే వైల్డ్ యాస్ గుజరాత్లో ఉంటుంది. సో ఇక్కడ సెలైన్ అయితే ఉంటుంది, ఇక్కడ యాస్ లైక్ గుజరాత్లో ఉంటుంది కాబట్టి అని అనుకుంటున్నా. 51B పెడుతున్నా. ఆన్సర్ ఏంటి? అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో బాంబే. నువ్వేం పెట్టావు? ఢిల్లీ. గ్యాజెట్ నీకేం తెలియదు. పోనీ అది పోనీ కాదు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ ఏం పెట్టచ్చు అది కూడా అనుకున్నావని. నువ్వు అది కూడా పెట్టలేదు, ఏ పెట్టలేదు. ఈజ్ నాలెడ్జ్ అండ్ గ్యాడ్జల్ అంటే ఇది టైప్ ఆఫ్ డీర్ లాగా అనుకుంటా. అరే ఇప్పుడు పేరు అయినప్పుడు ఇది లేనట్టు ఆన్సర్. అవుట్ రైట్ రిజెక్షన్ ఇది. నువ్వు చదువుకున్నా ఇంకా అంటే నేను చదువుకున్న లేదంటే యూ షుడ్ బిలీవ్ యువర్ నాలెడ్జ్. నెక్స్ట్ 52. లానినా ఈ సస్పెక్టెడ్ టు హ్యావ్ కాజ్డ్ రీసెంట్ ఫ్లడ్స్. లానినా ఈ సస్పెక్టెడ్ టు హ్యావ్ రీసెంట్ ఫ్లడ్స్ ఇన్ ఆస్ట్రేలియా. హౌ ఈస్ ద లానినా డిఫరెంట్ ఫ్రమ్ ఎల్ నీనో? ఓకే, లానినా అంటే రా అంటున్నావు అంటే దాన్ని ఏమంటారు వర్షాన్ని ఇండియాకేసి. లానినా is characterized by unusual cold ocean temperature in equatorial Indian Ocean, whereas El Niño is characterized by unusually warm ocean temperature in equatorial Pacific Ocean. ఈక్వటోరియల్ ఇండియన్ ఏంది ఇది? లానినా కోల్డ్ ఓషన్ అయితే కాదు. లానినా టైంలో అక్కడ హాట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అక్కడ వస్తుంది వాటర్. సో వన్ తీసేస్తున్నా. సెకండ్, ఎల్ నినో హ్యాస్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆఫ్ ఇండియా బట్ లానినా హ్యాస్ నో ఎఫెక్ట్ కూడా తీసాయి. ఫస్ట్ స్టేట్మెంట్, లానినా ఇస్ క్యారెక్టరైజ్డ్ బై అన్యూజువల్లీ కోల్డ్ ఓషన్ టెంపరేచర్ ఇన్ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్. ఏందిరా వెరైటీగా. whereas El Niño is characterized by unusually warm ocean in the equatorial Pacific Ocean. రైట్ సైడ్ ఉంటుంది. నాలెడ్జ్ తీసేస్తున్నా. ఐ గో ఫర్ నన్. అఫీషియల్ ఆన్సర్ ఏంటి? 52. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ డి, నన్. యూజువల్లీ బోత్ ఆఫ్ ద అబౌవ్, నన్ ఆఫ్ ద అబౌవ్ ఉండదు. బట్ ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యూ షుడ్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఫాలో ది ప్రాసెస్. ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, అండ్ థర్డ్ దెన్ ఓన్లీ అప్లై. లైక్ థర్డ్ ఈజ్ ట్రిక్స్. డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఓకే, ఇంకేందా అక్కడ? ట్రిక్స్ ఉన్నాయి. ఏంటి ఇక్కడ క్యారెక్టరైజ్డ్ బై, లైక్ కంపోజ్డ్ బై, ఇట్లా బై అని చెప్పి చూడు. అప్లైడ్ బై, క్యారెక్టరైజ్డ్ బై. ఇంకా ఇక్కడ వేరాజ్. ఏది మధ్యలో ఫస్ట్ దాంట్లో ఓషియన్, ఇండియన్ ఓషియన్. వేరాజ్. మళ్ళీ ఇక్కడ బట్ నో అని. బట్ నో అంటే సింప్లీ బట్ నాట్ అని. ఓకే యా. ఆన్సర్ ఇస్ డి. ఏమి తిరుపతి ట్రిక్స్ అప్లై చేయి అంతే. 53. The tendency for increased litigation was visible after the introduction of land settlement system of Lord Cornwallis in 1793. The reason for this is normally traced to which of the following provisions? Tendency for increased litigation was visible after the introduction of land settlement. బేసికల్ ల్యాండ్ రికగ్నైజ్ చేశారు, పట్టాలు ఇస్తే ఇంకేముంది, లిటిగేషన్ అవుతుంది. నాది నేను కొట్టుకుంటాను. మేకింగ్ జమీందార్స్ పొజిషన్ స్ట్రాంగర్. స్ట్రాంగర్, గ్రేటర్. సో తీసేస్తాం. మేకింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓవర్లార్డ్.
మేకింగ్ జ్యుడిషియల్ సిస్టమ్ మోర్ ఎఫిషియంట్. ఐ గో ఫర్ డి అన్న. ఢిల్లీనా? నేను ఈకి వెళ్ళిన ఆన్సర్ చూడు. 53. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఓకే, ఏంది స్ట్రాంగర్ ఏంది? నాకు కూడా అదే కొట్టింది కాదు ఇక్కడ. విస్సాను కానీ ఏంది కాపీ కొట్టిండి అయింది, డైరెక్ట్ కాపీ పేస్ట్ కొట్టిండి అయింది అనిపించింది నాకు. బట్ స్టిల్ స్ట్రాంగర్ అనేది. అదే కొట్టింది కాకపోతే విస్సాను కానీ నాకు ఓకే అసలు అది ఏంటిది విస్. ఓకే బట్ యూజువల్లీ ఏబీసీ యూజువల్ ఒకేలా ఉన్నాయి, అన్నీ ఒకే జాతికి చెందినవి. ఓకే, అవును. బట్ నీకు అన్నీ నీకు కామన్ సెన్స్ చెప్తుంది రాంగ్ అని. అవును, నాకు కూడా చెప్పింది స్ట్రాంగర్ అని. వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇట్స్ ఓన్లీ లైక్ ఇన్స్టింక్ట్ అండ్ ప్యూర్ నాలెడ్జ్. నన్నది వెళ్తున్నానంటే కొన్ని క్వశ్చన్స్లో దట్స్ ఇన్స్టింక్ట్ అండ్ నాలెడ్జ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇన్స్టింక్ట్ ఫస్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, ట్రిక్స్ ఈజ్ లాస్ట్. ఇంకేమీ లేనప్పుడు అప్పుడు వెనకాల నుంచి బాణాలది. ఫస్ట్ చేత్తో పోరాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ది క్విట్ ఇండియా? ఓకే, నాట్ ట్రూ అబౌట్ క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఇట్ వాజ్ ఎ నాన్ వైలెంట్ మూమెంట్. పడేసి కొడతారు, చాలా దగ్గర వైలెన్స్ అయింది. ఇట్ వాజ్ లెడ్ బై మహాత్మా గాంధీ. టు బీ ఫ్రాంక్ అంటే మహాత్మా చెప్పారు, బట్ తర్వాత అంటే ఇండైరెక్ట్లీ ఎస్ ఇట్ ఇస్ స్పాంటేనియస్ మూమెంట్ ఆఫ్ కోర్స్. ఇట్ డిడెంట్ అట్రాక్ట్. హే నాట్ ట్రూ కదా. డిడ్ నాట్ అట్రాక్ట్ ది లేబర్ క్లాస్ ఇన్ జనరల్. అవునా? ఇట్ వాజ్ ఎ నాన్ వైలెంట్ మూమెంట్. ఏది డెఫినెట్లీ కదరా, చాలా దగ్గర వైలెన్స్ అయితే వచ్చింది. నాకు తెలిసి కొన్ని దగ్గరలో అంటే లైక్ గవర్నమెంట్ని పడేశారు, కొట్టేశారు వడనవి. ఇట్ డిడ్ నాట్ అట్రాక్ట్ లేబర్ క్లాస్. డి ఈజ్ అగైన్ షిట్, సంథింగ్ ఈజ్ లైక్ ఫిషీ. ఏ ఆర్ డీలో ఆన్సర్ ఉండాలి మోస్ట్లీ. గోయింగ్ ఫర్ ద లైక్ అంటే చూడడానికి లైక్ లెడ్ బై మహాత్మా గాంధీ అంటే టు బీ ఫ్రాంక్ మహాత్మా గాంధీని ఫస్ట్లోనే అరెస్ట్ చేస్తారు. ఓకే, నాకు తెలిసి మోస్ట్లీ మహాత్మా గాంధీ కాదు అంటే లైక్ ఇట్ లీడర్స్ లెవెల్ వర్కంగా. క్విట్ ఇండియా మూమెంట్ ఈజ్ మోర్ లీడర్స్ లెవెల్. అందుకని సుచిత్ర కృప్లా అని అంటే లైక్ లోకల్ లీడర్స్ చాలా మంది వచ్చారు. అందరినీ అరెస్ట్ చేస్తే అండర్ గ్రౌండ్ వర్కర్స్. క్విట్ ఇండియా మూమెంట్లో లీడర్లెస్ మూమెంట్ అది. అంటే లైక్ ఒక పాయింట్ ఉంటుంది, లీడర్లెస్ అయిపోయింది. సో ఎవరికి వాళ్ళు వచ్చారు, అండర్ గ్రౌండ్ రేడియోస్ ఇవన్నీ. 54 నేనైతే లైక్ ఉన్న వాటిలో నాన్ వైలెంట్ అయితే కాదనుకుంటున్నా. ఐ వెంట్ విత్ ఢిల్లీ. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఈజ్ బాంబే. లెడ్ బై మహాత్మా గాంధీ. చూడ అప్పటికన్నా నాన్ వైలెంట్ మూమెంట్. యాక్సెప్టెడ్ బై, అడాప్టెడ్ బై, కంపోజ్డ్ బై. లైక్ వన్ ఆఫ్ ద లీడర్లెస్ ఆల్మోస్ట్ అది. ఇట్స్ ఓకే, దానికి మనం ఏం చేయలేం ఎందుకంటే చాలా తప్పులు ఉన్నాయి అందులో. నాట్ ట్రూ అనేది ట్రూ అని చెప్పడం బెటర్ ఏమో. వాడు సిఎన్ఏ లెవెల్ మిగతావన్నీ సంథింగ్ తేడా కొడుతున్నాయి. 55. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్రొవైడెడ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ట్రైబల్ ఇన్సరెక్షన్ ఇన్ 19th century? ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎ న్యూ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అండ్ టాక్సేషన్ ఆఫ్ ట్రైబల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అప్పట్లో. న్యూ సిస్టమ్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్రొవైడెడ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ట్రైబల్ ఇన్సరెక్షన్? బేసికలీ ట్రైబల్స్ రివోల్ట్స్ ఎందుకు వచ్చాయని అడుగుతున్నాడు. న్యూ సిస్టమ్ ఆఫ్ ట్రైబల్ ప్రొడక్ట్స్ అయితే లేవనుకుంటున్నాను, తీసేస్తున్నాను. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫారెన్ రిలీజియస్ మిషనరీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ అయ్యి ఉండొచ్చు. రైజ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మనీ లెండర్స్, ట్రేడర్స్ అండ్ రెవెన్యూ ఫార్మర్స్ యాజ్ మిడిల్ మెన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. మనీ లెండర్స్, ట్రేడర్స్ అండ్ రెవెన్యూ ఫార్మర్స్ మరీ ఎక్కువైపోయింది అనుకుంటున్నా, తేడా పడుతుంది. బట్ స్టిల్ వెయిట్ చేద్దాం. ద కంప్లీట్ డిస్రప్షన్ ఆఫ్ ఏ ఓల్డ్ అగ్రేరియన్ ఆర్డర్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. కంప్లీట్ డిస్రప్షన్ తీసే ఎక్స్ట్రీమ్గా ఉంది. ఐ విల్ గో ఫర్ బాంబే. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫారెన్ రిలీజియస్ మిషన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, రైజ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మనీ లెండర్స్, ట్రేడర్స్ అండ్ రెవెన్యూ ఫార్మర్స్ ఇస్ మిడిల్ మెన్. నాట్ షూర్ బట్ వాళ్ళు ఉండే ఒకటి అనిపించింది నాకు. 55 ఆన్సర్ ఈస్ ఢిల్లీ. అఫీషియల్ ఆన్సర్. కంప్లీట్ డిస్రప్షన్ ఆఫ్ ఓల్డ్ అగ్రికల్చర్ ఆర్డర్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. అరే ఇది ఇంకేం చేయలేం, పోతే పోయింది, ఇంకంతే. అందరికీ పోతుంది, లైట్ తీసుకో. మోస్ట్ ఆఫ్ ద టైం పోతుంది. సో అలాంటి క్వశ్చన్ మనం ఏం చేయలేం. ఇండియా మెయింటైన్ ఇట్స్ ఎర్లీ కల్చరల్ కాంటాక్ట్స్ అండ్ ట్రేడ్ లింక్స్ విత్ ది సౌత్ ఈస్ట్ ఏషియా అక్రాస్ ది. ఇందాక క్వశ్చన్లో అది హిస్టరీ క్వశ్చన్, అందుకని సింగిల్ స్టేట్మెంట్ బీకి వెళ్ళా 55లో. అది కూడా ఉన్నది రీజను. బట్ స్టిల్ ఏది వర్కౌట్ అవ్వలేదు, ఇంకేం చేయలేము. ఇంకా అలాంటి క్వశ్చన్ కొన్ని పోతుంటాయి. అన్ని 100కి 100 200 వచ్చేది ఇంకెందుకు మరి.
India maintained its 56th. India maintained its early cultural contacts and trade links with Southeast Asia across the Bay of Bengal. For this preeminence of early maritime history of Bay of Bengal, which of the following could be most convincing explanations? As compared to other countries, India had a better shipbuilding technology in ancient and medieval times. The rulers of southern India always patronized traders, Brahmin priests, and Buddhist monks in this context. Always ఎవరో ఒకరు ఉంటారు అగైనెస్ట్ ఉండేవాళ్ళు. తీసేద్దాం. Monsoon winds across the Bay of Bengal facilitate sea voyages. అవును కరెక్టే. As compared to other countries, India has a better shipbuilding technology. In ancient and medieval times. Compared to other countries, ఏ countries? India maintained its early cultural contacts and trade links with Southeast Asia across the Bay of Bengal. For this preeminence of early maritime history of Bay of Bengal, which of the following would be the most convincing example? The explanation. Most convincing అయితే సీరా. నాకు కూడా సీ అనిపించింది. షిప్ బిల్డింగ్ అనేది సింగిల్ పాయింట్ అయిపోయింది. ఈవెన్ సీలో కూడా మాన్సూన్ అనేది సింగిల్ పాయింట్, బట్ ఇట్స్ లైక్ యాక్సెప్టబుల్ మూడిట్లా. అంటే లైక్ గోయింగ్ ఫర్ ద బెటర్ ఆప్షన్స్. అఫిషియల్ ఆన్సర్ చెక్ చేద్దాం ఫస్ట్. అఫిషియల్ ఆన్సర్ కూడా సీఏ. ఓకే, ఇక్కడ నువ్వు చూడు ఫస్ట్ ఇది నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా, బట్ మంచి పాయింట్ చెప్పినావు. కంపేర్ టు అదర్ కంట్రీస్ అంటే ఏ కంట్రీస్? అన్ని కంట్రీస్ అట్లా కాదు కదా. అదర్ కంట్రీస్ బెటర్, గ్రేటర్. ఎగ్జాక్ట్లీ. సో అగైన్ ఐమ్ సేయింగ్ దట్ మీరు వీడియోని పాజ్ చేసి చూడండి. ఫస్ట్ మీ సొంత బ్రెయిన్ అప్లై చేయండి, తర్వాత మీరు చూడండి. ఇట్ విల్ హెల్ప్ యూ లైక్ విచ్ వర్డ్స్ వీ నీడ్ టు స్ట్రెస్, అంటే ఎక్కడ స్ట్రెస్ చేసి ఎక్కడ లైక్ దట్ వుడ్ హెల్ప్. ఓకే, 57th. What is the difference between Bluetooth and Wi-Fi devices? Okay, Bluetooth uses 2.4 GHz radio, whereas Wi-Fi uses 2.4 GHz or 5 GHz frequency band. తెలియదు. Bluetooth is used for wireless local area network, whereas Wi-Fi is used for wireless wide area network only. తీసారా బాబు. When information is transmitted between two devices using Bluetooth, the devices have to be in line with sight of each other, but when using Wi-Fi, use it need not be. అది కరెక్ట్గా జనరిక్గా ఉంది. సో ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. I'll go for C. ఫ్యాక్ట్స్ ఉన్నాయి. యూజెస్ 2.4 ఫ్రీక్వెన్సీ బ్యాండ్. ఎగ్జాక్ట్ 2.4 అని చెప్పు. అదే వైఫై కెన్ యూజ్. ఓకే, 2.45 frequency band. CM, when information is transmitted between two devices using Bluetooth, the devices have to be in line of sight of each other. But when ఇంకా పక్కన పెడతాం బ్లూటూత్ కూడా. నాకు ఎందుకు ఏమనిపిస్తుంది, ఆన్సర్ చూడు ఫస్ట్, తర్వాత చెప్తా. లాజిక్ వర్కౌట్ అవ్వచ్చు కదా. క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఏ. యూజెస్ 2.4 చెప్పు. ఇక్కడ బ్లూటూత్ అన్న స్టార్టింగ్. అండ్ ఇంకొకటి ఇక్కడ వేరాజ్ రెండిట్లో వేరాజ్ ఉన్నాయి. ఇంకోటి వేరాజ్. సో ఇట్ మీన్స్ రెండిట్లో ఏదో ఒకటి పక్కా రైట్, ఒకటి పక్కా రాంగ్. అండ్ సీలో బట్టు పెట్టి ఏదో కంటెంట్ యాడ్ చేసిండు, అంటే జనరల్లీ తప్పు ఉంటుంది. బట్టు పెట్టి. ఓకే, సో బట్టుకి ముందు వరకు రైట్ ఉండొచ్చు, బట్ బట్టు పెట్టి యాడ్ చేసింది కొద్దిగా తప్పు ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ రెండిట్లో చూడు వేరే రెండు చోట్ల ఇచ్చిండు కదా. సో 1 is for sure రైట్, 1 is for sure రాంగ్ ఇలాంటి కేసులో. ఓకే, అండ్ సేమ్ బ్లూటూత్ స్టార్ట్ అయింది. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, నేను కాదన్ను, బట్ ఐఎమ్ స్టిల్ డౌట్. అందుకే నేను ఆన్సర్ చూసిన తర్వాత చెప్తాను. లైన్ ఆఫ్ సైట్ అనేది ఓకే ఫైన్, ఐ కెన్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఆఫ్ సైట్ ఇప్పుడున్న టెక్నాలజీకి అయితే బ్లూటూత్ చెవులో పెట్టుకొని ఫోన్ ఎక్కడ వదిలేసి నువ్వు అట్లీస్ట్ 100 meters, కొన్ని 30 meters అంటే ఆ లెవెల్కి వెళ్తున్నాయి. ఒకప్పుడు లైన్ ఆఫ్ సైట్ అయితే ఉండవు. ఒకప్పుడు అంటే మనం 11 పేపర్ కదా. సో అప్పట్లో మనం ఫోన్ పక్కన పెట్టుకొని సాంగ్ ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళం కదా. అది గుర్తొచ్చింది బేసికల్లీ. సో 58. ఓకే, ఐ థింక్ తెలియనప్పుడు కొంచెం, బట్ తెలియదని కాదు కదా. ఇట్స్ ఓకే టు లూజ్ క్వశ్చన్. అది విత్ రిఫరెన్స్ టు మైక్రో ఇరిగేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఫెర్టిలైజర్ న్యూట్రియంట్ లాస్ కెన్ బి రెడ్యూస్డ్, అంతే కదా. ఇట్ ఈస్ ఓన్లీ మీన్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్. తీసాయి. ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ఫార్మింగ్ రీసీడింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ టేబుల్ కెన్ బి చెక్డ్. కెన్ బి అయి ఉండొచ్చు పాజిటివ్. సో 1 and 3, only 2 pairs if it's 2023 style. 58 official answer is also C.
Next 59. With reference to period of colonial rule in India, Home charges. Period of colonial rule in India, home judges formed an important part of drain of wealth from India. Which of the following funds constitute under home charges? Funds used to support the Indian office in London. Okay. Funds used to pay salaries and pensions of British personnel engaged in India. అయ్యుండొచ్చు. Funds used for waging wars outside India by British. I go for 1 and 2. బేసికల్ 3లో 2కి వెళ్తా. నాకు తెలుసా తెలియకపోతే 3లో 2కి వెళ్తా. ఫండ్స్ యూజ్డ్ ఫర్ వేజింగ్ వార్స్ ఇండియా అవుట్ సైడ్ బ్రిటిష్ అనేది హోమ్ చార్జెస్ కింద కౌంట్ చేయాలనుకుంటున్నా. 3 అయితే కాదనుకుంటున్నా. 2 ఈజ్ లైక్ స్టిల్ ఐఎమ్ లుకింగ్ లైక్ ఫైన్. 1 ఐఎమ్ నాట్ షూర్, బట్ స్టిల్ ఐల్ గో ఫర్ 3లో 2. తెలియనప్పుడు ఇన్ కేస్ ఆ స్టేట్మెంట్ ఏమి ఉంటే 3 తీసేస్తే ఐల్ గో ఫర్ బి. నువ్వేం పెట్టావు? బాంబే అంటున్నా. సి అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బాంబే. సి ఎందుకు అంటే 3 అనేది లైక్ ఫండ్స్ యూజ్డ్ ఫర్ వేజింగ్ వార్స్ అవుట్ సైడ్ ఇండియా బై బ్రిటిష్. ఇండియా కాకుండా ఇప్పుడు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో పెట్టేవారు. అది లైక్ మనకి సంబంధమే ఉంది అక్కడ. హోమ్ చార్జెస్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు హోమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్స్ యూజ్డ్ టు పే శాలరీస్ పెన్షన్ బ్రిటిష్ పర్సన్ అండ్ పనిచేస్తుంది వాళ్ళు మన ఇంట్లో పనిచేస్తారు కాబట్టి మనమే పే చేయాలి అనుకోవచ్చు. ఫండ్స్ యూజ్డ్ టు సపోర్ట్ ది ఇండియన్ ఆఫీస్ ఇన్ లండన్, అంటే మన ఆఫీస్ అక్కడ ఉంది, సో అందుకే మనం పే చేస్తున్నాం. సో మన ఇల్లు పనులు కాబట్టి మనం 2 బదులు పే చేసాం. సో అగైన్ టర్మ్ బేస్డ్ క్వశ్చన్, ఆన్సర్ దానికి సంబంధించిన మీనింగ్ లేదంటే డైరెక్ట్గా ఉండడం దాని ప్రకారం. 3 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గురించి ఆలోచించు. ఇండియా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కాలనీ ఆఫ్రికా ఉంది అనుకో, డబ్బులు వాళ్ళు కూడా ఇవ్వచ్చు, మనం ఎందుకు ఇవ్వాలి? ఇంకా టర్మ్ బేస్డ్ హోమ్ అంటే ఏంది? ఇండియానే కదా, ఇక్కడ అవుట్ సైడ్ ఉన్నాడు థర్డ్. అది ఓకే, ఇక్కడ ఏమన్నా అంటే అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఇక్కడ హోమ్ అన్నాడు. హోమ్కి అవుట్ సైడ్ చార్జెస్ అంటే ఫండే, హోమ్ అంటే ఇండియా. సో 1 and 2 సాటిస్ఫై అవుతుంది. సిఎస్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఏం తెలియకపోతే 3లో 2. దట్స్ what was the reason for Mahatma Gandhi to organize a satyagraha on behalf of peasants of Kedah? What was the reason? See, again I'm saying close your options, and ఈ 2 స్టూడెంట్స్ అవసరం లేదు, బట్ స్టిల్ ఐమ్ సేయింగ్ క్లోజ్ యువర్ ఆప్షన్స్, ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. 2023 షల్ ప్రిపేర్ అవ్వండి, బికాజ్ యూపీఎస్సీ కెన్ చేంజ్ ఆప్షన్స్ నచ్చినట్టు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ యూపీఎస్సీ అసెషన్ రీజన్ అడగచ్చు, బట్ స్టేట్మెంట్స్ ఇలాగే ఉంటాయి, ఆప్షన్స్ మారుతాయి అంతే. What was the reason for Mahatma Gandhi to organize a satyagraha on behalf of peasants of Kedah? The administration didn't suspend the land revenue collection in spite of Edrota. Okay, didn't suspend land revenue collection in spite of Edrota. Ayundochu. Administration proposed to introduce permanent settlement in Gujarat. Permanent settlement introduce తేడా పడుతుంది, తీసే 1 only పడతా. తెలుసా తెలియనప్పుడు యూజువల్లీ బోత్కి వెళ్ళను, 1 onlyకి వెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ 2023లోని అసెషన్ రీజన్ క్వశ్చన్స్ వచ్చాయి, సేమ్ ఇలాగే ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే నేను అంత చూసేవాడిని కాదు, నేను జస్ట్ చూసాను 2 స్టేట్మెంట్స్. నాకు ఒక స్టేట్మెంట్ తెలిసి ఇంకో స్టేట్మెంట్ తెలియదు అనుకో, ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిస్తే ఇంకో స్టేట్మెంట్ రాంగ్ అని మానుకొని అది కొట్టేసి పెట్టేసేవాడిని. బికాజ్ ఐ ఫెల్ లైక్ ఆప్షన్స్ కెన్ బి చేంజ్డ్, స్టేట్మెంట్స్ అయితే ఉండవు. సో ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇక్కడ కరెక్ట్ వదిలేదు, నాకు తెలియదు. ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. 60 అఫీషియల్ ఆన్సర్ ఏంటిది? అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఏ. కరెక్ట్ అయింది. నేను చెప్తుంది ఇట్ కెన్ బి చేంజ్డ్, స్టేట్మెంట్ రీజనింగ్ నోట్కి వచ్చింది మార్చచ్చు, బట్ క్వశ్చన్ చూడగానే ఆ ప్రాసెస్ ఉంది చూసావు, ఇన్స్టింక్ట్ నాలెడ్జ్, తెలియపోతే ట్రిక్స్. ఏమీ తెలియకపోతే దాన్ని ఏమంటారు, బోత్ నన్ ఆఫ్ ద యూజువల్ ఉండు, బోత్ ఆఫ్ దిస్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో 1 is for sure right, 1 is for sure wrong, అంటే బోత్ అవ్వదు, నన్ అవ్వదు. ఓకే, at least 50% వచ్చా ఉండవు. Yeah, we complete 60 questions. Let's do the next set of 10 questions in the next video. Thank you.